హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిల్మ్ న్యూస్ లో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజమౌళి ఒక జేమ్స్ బాండ్ సినిమా తీయబోతున్నారు. దీనికి 800 కోట్లతో మహేష్ బాబు, బాలకృష్ణతో కలిసి తీయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది కళ్ళు చెదిరే విషయాలే అని చెప్పాలి. ఎందుకంటే గతంలో 100 కోట్ల బడ్జెట్ పెట్టాలంటేనే మన తెలుగు సినిమా వారు వాము అనేవాడు, భయపడిపోయేవాడు. ఇప్పుడు ఆ 100 కోట్లు కాస్త 200 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి త్రిబుల్ ఆర్ సినిమా అక్షరాల 500 కోట్లు ఖర్చు పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఒక ప్రాంతీయ భాషా సినిమా ఇంత ఖర్చు చేస్తే దానికి లాభం వస్తుందా అని లెక్కలేసుకుంటే అసలు ఈ సినిమా ఏపీ తెలంగాణలో 191 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయిందని తెలిసింది. మరో 250 కోట్లు వస్తే కానీ ఈ సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి అంతా రాదు. కర్ణాటక, తమిళనాడు, నార్త్ బెల్ట్ అన్ని ఓవర్సీస్ లెక్కలు వేసుకున్నా 600 కోట్లకు మించి రాదనే లెక్క. ఇది ఎంతో ధైర్యంతో, సాహసంతో తీయటమే అని చెప్పాలి. మరి ఇప్పుడు 800 కోట్లతో సినిమా తీయటం అంటే రాజమౌళి ఎంత సాహసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి కథ సోషల్ మీడియాలో చక్కెర కొడుతూనే ఉంది. ఈ సినిమా కథను విజేంద్ర ప్రసాద్ రాసినట్లు, ఈ చిత్రం యొక్క కథనంతా కూడా ఆఫ్రికా నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉంటుందని చెబుతున్నారు. గతంలో తీసినటువంటి జేమ్స్ బాండ్ స్టైల్లోనే ఈ సినిమా కథ మొత్తం కూడా నడుస్తుందని, ఈ సినిమాలో మహేష్ బాబు ఒక మంచి క్యారెక్టర్ ఉంటుందని, ఇందులో ఒక 45 నిమిషాలు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చేసాయి. ఆఫ్రికాలోని కెన్యా ఫారెస్ట్ అడవుల్లో ఈ సినిమా మొత్తాన్ని షూటింగ్ తీయాలని కూడా ఆలోచన చేస్తున్నట్లు, రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వచ్చేసాయి. ఇక బడ్జెట్ అయితే 800 కోట్లు కూడా దాటిపోతుందని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు నటిస్తున్నటువంటి చిత్రం ఏ రేంజ్ లో ఉంటుందో కూడా ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు. అయితే ఈ చిత్రం చివరి క్షణాల్లో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాని 250 కోట్ల బడ్జెట్ తో తీయాలనుకున్నాడు. కానీ అది 500 కోట్లు క్రాస్ అయిపోయింది. రాజమౌళి నమ్మకం ఏంటంటే 2000 కోట్లైనా బాహుబలి టైప్ లో వసూలు చేయాలని ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. ఇక మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించడం కోసం ఆయన ఒక కథతో పాటు మంచి ప్లాన్ కూడా రంగం సిద్ధం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అన్ని భాషలలో పాటు ఇంగ్లీష్ వర్షన్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని, మంచి వసూళ్ల కోసం చిత్రాన్ని నిర్మించాలని రాజమౌళి నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్ బ్యానర్ పై నిర్మాత KL నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తున్నది.